హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో చిలకడ దుంపలను మంచి రుచికరంగా ఉడికించుకుందాము. చాలామంది చిలకడ దుంపలల్లో నీళ్లు కానీ ఉప్పు కానీ వేసుకొని ఉడికించుకుంటారు కదా. అట్లా ఉడికించుకుంటే ఈ చిలకడ దుంపలు కొంచెం ఉప్పు నీరు ఉంటాయి కదా. అట్లా కాకుండా ఒకసారి చిలకడ దుంపలను ఇట్లా ఉడికించుకొని చూడుర్రి, మస్తు టేస్ట్గా ఉంటాయి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటాయి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ చిలకడ దుంపలు ఉడికించుకోవడానికి నేను ఇక్కడ 1 కిలో చిలకడ దుంపలు తీసుకున్నా. ఈ తీసుకున్న చిలకడ దుంపలు మరి దొడ్డు లేకుండా మరి సన్నం లేకుండా మామూలుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని ఈ చిలకడ దుంపలకు కొంచెం మట్టి ఉంటాయి కదా, ఆ మట్టి కరిగిపోయేదాకా ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5-10 నిమిషాలు అయినాక ఈ చిలకడ దుంపలను మంచి శుభ్రంగా నీటితోటి కడుక్కోవాలి. ఇక చిలకడ దుంపలను నీళ్ళతోటి కడుక్కున్నాక ఒక పొడి బట్ట తీసుకొని ఈ చిలకడ దుంపలు పదన లేకుండా పొడిగా ఉండేటట్టు మంచిగా తుడుచుకోవాలి. పదన అసలుకే ఉండద్దు, మొత్తం ఎండిపోయినట్టు ఉండాలి. ఇక చిలకడ దుంపలు తడి లేకుండా మంచి శుభ్రంగా తుడుచుకున్నాం కదా. తుడుచుకున్నాక ఇప్పుడు మందం ఎక్కువ ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఈ చిలకడ దుంపలు వేసుకోవాలి. గిన్నె బాగా పలసగా ఉంటే చిలకడ దుంపలు బాగా తొందరగా మాడిపోతాయి. అందుకని ఎక్కువ మందం ఉన్న గిన్నెని తీసుకోవాలి. తీసుకొని అలా వేసుకొని స్టవ్ మీద మనకు 2 స్టవ్లు ఉంటాయి కదా, చిన్న స్టవ్ పెద్ద స్టవ్. అలా చిన్నగా ఉన్న పొయ్యి మీద ఈ గిన్నెని పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని దీని మీద మూత పెట్టి 1 నిమిషం పాటు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి. 1 నిమిషం అయినాక మూత తీసి ఈ చిలకడ దుంపలను మీదికి వచ్చేటట్టు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి స్టవ్ మంట ఇప్పుడు బాగా తక్కువ పెట్టుకొని ఒక 45 నిమిషాల పాటు ఈ చిలకడ దుంపలను ఉడికించుకోవాలి. ఇక 45 నిమిషాలు అయినాక ఒకసారి మూత తీసి చూసుకోవాలి చిలకడ దుంపలు ఉడికినాయో లేవో. నాకైతే ఇక్కడ ఉడికినాయి, చూస్తారు కదా. పండ్లున్న చెంచాతోటి ఇట్లా ఒత్తిజోని చూస్తే మనకు ఏర్పడుతుంది చిలకడ దుంపలు ఉడికినాయో లేవో అని. స్టవ్ మంట ఎక్కువ పెట్టి ఉడికించుకోవద్దు, ఎక్కువ పెడితే అట్ట మాడిపోతాయి కానీ అంత మంచి ఉడకాయి. అందుకని తక్కువ మంట మీద ఉడికించుకుంటే చిలకడ దుంపలు మంచిగా ఉడుకుతాయి. ఒకసారి మీరు కూడా చిలకడ దుంపలను ఇట్లా ఉడికించుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటాయి.